హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు షాపులో మనకు దొరికే చక్కెరలు మన ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కేజీ, పావు కేజీ శనగపప్పు, మినపగుళ్ళు 1 టీ గ్లాస్. మూడింటిని కలిపి పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకొని దానిలో వాము 1 స్పూను, ఉప్పు, కారం మనకి రుచికి తగినంతగా వేసుకోవచ్చు. ఎవరెవరు ఎంత తీసుకోవాలో అంత రుచికి తగ్గినట్లుగా వేసుకొని వాటి పిండి అంతా అలా కలుపుకోవాలి. ఉప్పు 2 స్పూన్స్, కారం పిండి మొత్తం కలిసేలాగా అలా కలుపుకోవాలి. దానిలో నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇలా ముద్ద చేసుకొని దాన్ని చక్రాల గిద్దెలో సింగిల్గా ఉండే పెద్ద గిద్దె తీసుకుని ఒక రంధ్రం ఉండే చక్రాల గిద్దె తీసుకోవాలి. తీసుకొని వాటిని అలా చక్రాల్లాగా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి. కొన్ని దాకా చేసుకోవచ్చు. అవి చేసి అట్లా పెట్టుకున్న అతుక్కోనేం పోవు. అలా కవర్ మీద చేసుకొని పక్కన పెట్టుకొని కొన్ని కొన్ని చేసుకొని తీసుకెళ్ళి నూనె వేడి నూనె ముందు బాణలు పెట్టుకోవాలి. నూనెను కాలనిచ్చి అలాగా అన్నీ వేసుకోవాలి. ఇలా నూనెలో వేయగానే పైకి తేలేలాగా నూనెను కాలనిచ్చి వేసుకుంటే చక్రాలు బొంగుగా గుల్లగా వస్తాయి. మనకు పిల్లలు పుట్టినప్పుడు కూడా చెక్క సంక్రాలని పంపిస్తారు కదా, అవే ఇవి. అవి బాగా కాలిన తర్వాత తీసుకోవాలి. ఇవి కలర్ ఎక్కువ రావండి. కలర్ కావాలి అనుకునే వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. మేము మాత్రం వేయలేదండి. ఇలా కాలనిచ్చి తీసుకోవాలి. ఎలా ఉన్నాయో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. కావాలంటే ఆర్డర్పై చేయించుకోవచ్చు.